నేడు ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. హాజరు కానున్న ఇండియా కూటమి నేతలు ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నామినేషన్ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, జస్టిస్ సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వానికి ఆప్ మద్దతు. నేడు ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్ కు నామినేషన్ పత్రాలు ఇవ్వనున్నారు. నామినేషన్ కు ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ఇండియా కూటమి నేతలు హాజరు కానున్నారు. నామినేషన్ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఇవాళ ఇండియా కూటమికి సంబంధించినటువంటి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తెలంగాణకు చెందినటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా 4 ఏళ్ల పాటు సేవలు అందించారు. ఆయనను అభ్యర్థిగా ప్రకటించింది ఇండియా కూటమి. అయితే ఇండియా కూటమిలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు కూడా ఇందుకు ఆమోదం తెలిపాయి. అయితే ఇండియా కూటమి నుంచి ఇటీవల వైదొలిగినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ సైతం సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఒప్పుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మద్దతు తెలిపేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇవాళ మధ్యాహ్నం మరికాసేపట్లో కూడా ఈ యొక్క సుదర్శన్ రెడ్డి రాజ్యసభ సెక్రటరీ జనరల్ అయినటువంటి ప్రమోద్ చంద్ర మోడీకి నామినేషన్ పత్రాలను దాఖలు చేయబోతా ఉన్నారు. ఇవాళ నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమంలో కూడా ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇండియా కూటమిలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పక్షాలకు చెందినటువంటి ఎంపీలు, అదేవిధంగా పలువురు పార్టీ పెద్దలు కూడా పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం ఈ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి హాజరు కానున్నారు. అయితే ఇప్పటికే ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా తమిళనాడు వాసి, గతంలో తెలంగాణ గవర్నర్ గా పనిచేసినటువంటి వ్యక్తి సిపి రాధాకృష్ణన్ నిన్న ఉదయం 11:20 నామినేషన్ దాఖలు చేశారు. ఆ కార్యక్రమంలో ప్రధాని మోదీ సైతం పాల్గొన్నారు. అయితే ఓవరాల్ గా అటు ఈ ఇరువురు ఉపరాష్ట్రపతి అభ్యర్థులు కూడా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వారు కావడం కూడా విశేషంగా ఉంది. మరోవైపు కీలకమైనటువంటి ఈ యొక్క ఎన్నికలు ఏకగ్రీవం చేయాలనేది బీజేపీ కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎన్డీఏ కూటమి సభ్యులతో పాటు కానీ వివిధ రాజకీయ పక్షాలు, ఎన్డీఏ కూటమిలో లేని రాజకీయ పక్షాలకు కూడా ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అటు ఏకగ్రీవంగా సిపి రాధాకృష్ణన్ ఎన్నుకునేందుకు అందరూ సహకరించాలి, మద్దతు ఇవ్వాలనేటటువంటి పిలుపును కూడా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే అటు తెలుగు రాష్ట్రాల నుంచి ఇండియా కూటమి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి, జస్టిస్ సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వం ఖరారు చేసిన నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి రాజ్యసభ, లోక్సభ సభ్యులైనటువంటి 60 మంది కూడా ఏకగ్రీవంగా అటు తెలుగు ప్రైడ్ ను కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి సమయం వచ్చింది కాబట్టి పూర్తి స్థాయిలో సుదర్శన్ రెడ్డికి పార్టీలకు అతీతంగా కూడా మద్దతు తెలిపి తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి, ఉపరాష్ట్రపతి పదవి చేపట్టేటటువంటి అవకాశం వస్తుంది కాబట్టి పార్టీలకు అతీతంగా కూడా తెలుగు ప్రైడ్ ను కాపాడుకునేందుకు సుదర్శన్ రెడ్డికి అన్ని రాజకీయ పక్షాల నేతలు కూడా సహకరించి మద్దతు ఇవ్వాలనేటటువంటిది కూడా కోరడం జరిగింది, అప్పీల్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా భవిష్యత్తులో ఇండియా కూటమి నేతలు ఇచ్చేటటువంటి డైరెక్షన్ లో భాగంగా వివిధ తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వివిధ రాజకీయ పక్షాలను కలవడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా ఇవాళ సుదర్శన్ రెడ్డి దాఖలు చేసేటటువంటి నామినేషన్ కార్యక్రమంలో కూడా ఏఐసిసి అగ్రనేతలతో పాటు ఇండియా కూటమిలో ఉన్నటువంటి వివిధ ముఖ్యమైనటువంటి రాజకీయ పక్షాలకు చెందినటువంటి ఎంపీలు సైతం వాళ్ళ రాజ్యసభలోని
సెక్రటరీ జనరల్ కార్యాలయంలో కూడా నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తారు. ఆ కార్యక్రమంలో కూడా ఈ ఇండియా కూటమికి చెందినటువంటి నేతలు పార్టిసిపేట్ చేస్తారు. రైట్, థ్యాంక్ యూ రాజు.